జిల్లాలో 960 కోట్లతో 5 ప్యాకేజీలుగా సాగరమాల రోడ్డు పనులు జరుగుతున్నాయని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం చంద్రశేఖరపురంలోని ఆప్టో కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో భూసేకరణ, రైతుల నష్టపరిహారం తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సాగరమాల పనులు 10% పూర్తి కావడం జరిగినట్లు తెలిపారు. అదేవిధంగా 6 లైన్ జాతీయ రహదారి, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇందుకోసం ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తహసీల్దార్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నాయుడుపేట నుంచి తూర్పు కాన్పూర్, ఇది ప్యాకేజ్ 4. సాగరమాల ప్రాజెక్టులో ఇది ప్యాకేజ్ నెంబర్ 4. టోటల్ సాగరమాల ప్రాజెక్టులో 6 కదా, టోటల్ 6 ప్యాకేజ్. ఒకటి 5th కూడా ఉంది కదా, యాక్చువల్లీ 5 ఉన్నాయి ప్యాకేజ్లు. ఒక ప్యాకేజ్ ఇన్యాక్టివ్గా ఉంది, 4 ప్యాకేజీలు యాక్టివ్గా జరుగుతున్నాయి. ఇందులో 3 ప్యాకేజీలు వచ్చేసి 2, 3, 4 మన జిల్లాలో. 2, 3, 4 మన జిల్లాలో. ఇది 4వ ప్యాకేజ్. నాయుడుపేట నుంచి తూర్పు కాన్పూర్ సుమారుగా వచ్చేసి 35 కిలోమీటర్లు. ఓకే, 960 కోట్లు ప్రాజెక్ట్. ఇది దీంట్లో ప్రస్తుతానికి ఓన్లీ 8% కంప్లీట్ అయింది. 10 ఓకే, 8కి 10కి ఏముంది, 10% అయింది. ఇప్పుడు ఉన్న ప్యాకేజ్లో సాగరమాల ప్యాకేజ్లో ఇదే బాగా స్లోగా ఉంది. అందుకని ఇవాళ వీళ్ళ దగ్గరికే వచ్చి మొత్తం అసలు ఎంతవరకు పురోగతి ఎట్లా ఉంది, అందరు తహసీల్దార్స్, ఇరిగేషన్ వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, వీళ్ళ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అందరినీ కూడా పిలిపించి ప్రాజెక్ట్ పురోగతి మీద చాలా డీటెయిల్డ్ లేట్ అవడానికి మెయిన్ కారణం ఇరిగేషన్ దగ్గర ఇబ్బంది అయింది. అంటే ఆఫీసర్ దగ్గర కాదు, ఒకటి ఇరిగేషన్ దగ్గర ఏమి ఇబ్బంది అయిందంటే ఒరిజినల్ ప్రాజెక్ట్లో కంటే తర్వాత ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళ ఒరిజినల్ ప్రాజెక్ట్లో ఏదైతే కల్వర్ట్స్ అవి ఇచ్చారో ఇది సరిపోవు, ఇంకా ఎక్కువ విడ్త్ కావాల్సి ఉంటుందని ఆల్మోస్ట్ 110 స్ట్రక్చర్స్ 90 స్ట్రక్చర్స్ అదనంగా అడిగారు. సో అదొకటి. రెండోది, మనకి లాస్ట్ 5-6 నెలలు ఈ ఏరియాలో వర్షాలు చాలా విపరీతంగా పడ్డాయి. అసలు మెషినరీ కూడా మనకి భూమి మీద పెట్టే పరిస్థితి లేదు, బాగా వాటర్ లాగింగ్ ఉంది. ఈ 2 కారణాల వల్ల బాగా డిలే అయింది. అంతలోపు మేమేం చేసామంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 6 నెలల్లో భూమికి సంబంధించినటువంటి మొత్తం విషయాలు సుమారుగా 90% క్లియర్ చేసుకున్నాం. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు తప్పిస్తే భూమికి పరిహారం సంబంధించి చాలా వరకు క్లియర్ చేసుకున్నాం. అదే ఆ 3 కిలోమీటర్లు వాళ్ళే వచ్చేది. అవి ఎట్లా క్లియర్ చేయాలో ఇప్పుడు నేను చెప్పాను. ఓకే, ఇప్పుడైనా రైతులకి మేలు చేసే రోడ్డు వేయగలం, రైతులకి ఎక్కువ కాంపెన్సేషన్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని ఇస్తున్నాం. ఇప్పుడు కూడా సబ్ కలెక్టర్ గారికి, ఆర్డీఓకి అదే చెప్పాము. కొంచెం ఎక్కడైతే పట్టాలు లేవు, అటు ఇటుగా ఉన్నా మిగతా డాక్యుమెంట్ ఏదన్నా ఉంటే, సాగు చేసుకున్నట్టు ఏమన్నా రికార్డు సాగు చేసుకున్నట్టు ఏదన్నా ఉంటే ఫ్లెక్సిబుల్గానే గ్రామ్స్ వాళ్ళు పెడుతున్నారు సార్ ఊళ్ళో, కానీ అవి సమస్యలు పరిష్కారంగా ఉంటాయి. ఇప్పుడు అవుతాయి చూడండి. ఓకే, అవుతాయి. 1-2 చోట్ల కొంతమందికి ఎటువంటి ఇది లేని చోళ్ళకి ఇబ్బంది అది. ఎందుకంటే తర్వాత వేరే వాడు వచ్చి నాకు పట్టా ఉందని వస్తే అప్పుడు కష్టం అయిపోతుంది. సో అలాంటి కేసులు తప్ప మిగతా ఇస్తాం. అదేవిధంగా కొంతమంది వరి పంట అది నాటినట్టు వాళ్ళకి ఏమని చెప్తున్నాం అంటే 1 ఎకరాకి ఇంచుమించు ఎంత వస్తుంది సుమారుగా చూసుకొని వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ డబ్బులు అయితే ఇచ్చే బాధ్యత మాది. ఎందుకంటే మళ్ళీ 3 నెలలు ఆగాలంటే, 3 నెలలు మొత్తం ప్రాజెక్ట్ ఆగాలంటే చాలా డబ్బులు అవుతుంది. దాని బదులు వీళ్ళకి ఎకరాకి ఇంత, వాళ్ళకి ఎంత వస్తుందో చూసుకొని అది ముందుగానే ఇచ్చేసి పనులు స్టార్ట్ చేస్తాం. అదొకటి నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు పనులు స్పీడప్ చేయడానికి డీటెయిల్గా ప్లాన్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ కొన్ని మిగతా సమస్యలు, వేరే ఇతరత్ర సమస్యలు నాకంటే మీకే బాగా తెలుసు, అవన్నీ కూడా డిస్కస్ చేశాము. అవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో రోడ్ వేయాలంటే ఓన్లీ మెషిన్లు ఉంటే సరిపోదు కదా, గ్రావెల్ కావాలి, ఇసుక కావాలి. అవన్నీ కూడా ఎట్లా ఇబ్బందులు లేకుండా చేయాలనేది. సార్ జనాలకు ఒక డౌట్ ఉంది సార్, ఇక్కడ ఈ పైన పోతుంది కదా సర్వీస్ రోడ్డు, అవి ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు? సర్వీస్ రోడ్స్ అనేది ఇంప్లిమెంట్ ప్రకారం ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయో అక్కడ ఇచ్చారు, కాంట్రాక్ట్ ఆల్రెడీ ఉన్నాయి, దాని ప్రకారం కడతారు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. సార్ ఇప్పుడు వచ్చిన కోట మండలం
నెల్లూరుపల్లి కొత్తపాలెం వీపీ అగ్రహారం గుండెపాలెం గ్రామం దాదాపు 2.5 కోట్ల రూపాయల దాకా పరిహారం ఆగిపోయింది సార్. రైతులు జననానుకునే కూడా చిన్న చిన్న సమస్యలు పెట్టి అంటే వీళ్ళు పోయినప్పుడు అంటే మా పరిహారం లేదు, భూమి దిగినట్లేదు సార్ వాళ్ళు. అదే పరిహారం ఇవ్వలేని కేసులు నాకు అన్ని చూపించారు. అందులో ఎక్కడెక్కడైతే కొంచెం చిన్న చిన్నగా డాక్యుమెంట్స్ మిస్ అయినా చేసేయమంటున్నాను. అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏమీ లేకుండా ఉంటే మాత్రం ఇబ్బంది. అది ఏం చేస్తామంటే దానికి కూడా డబ్బులు వచ్చింది. ముందు రోడ్డు వేసిన తర్వాత కొంచెం టైం తీసుకుని అవి కూడా పరిష్కారం చేస్తాం. ఎందుకంటే సాగరమాల ప్రాజెక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఎంతో కష్టపడి కృష్ణపట్నం పోర్ట్ని ఈ మెయిన్ హైవేకి లింక్ చేయడానికి వేస్తున్న ప్రాజెక్ట్. ఇవి ఎంత తొందరగా అయితే ఈ ప్రాంతం అంత అభివృద్ధి అవుతుంది. ఇది అంతా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. గ్రీన్ ఫీల్డ్ అంటే తెలిసే కొత్తగా వేస్తున్నారు, అందుకే ఇంత ఇబ్బంది. మామూలుగా చాలా వరకు మన దగ్గర జరిగే రోడ్లన్నీ కూడా ఎగ్జిస్టింగ్ రోడ్ని వైడనింగ్, నాయుడుపేట ట్రైనింగ్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ రోడ్డు చాలా చోట్ల స్ట్రెంథనింగ్, వైడనింగ్, 6 లేన్ కింద చేస్తాం. ఇదైతే కంప్లీట్గా ఈ రోడ్డు వల్ల ఇక్కడ పట్టాలు రేట్లు కూడా పెరిగేస్తాయి, భూముల రేట్లు. అంతే కదా, ఎప్పుడైనా ఒక రోడ్డు వేస్తే చుట్టుపక్కల భూములన్నీ పెరుగుతాయి. భూములు పోయిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ వాళ్ళకి కూడా పక్కన భూములు ఉంటే ఆ రేట్లు పెరుగుతాయి ఇక్కడ. ఓకే, రైట్. Hi Nilor, please subscribe to N3 TV. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.